ఇట్లాంటి పురుగులు చెట్లు ఖరాబ్ చేయకుండా ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ బొంత పురుగులు ఇట్లా పురుగులు ఉంటాయి కదా, అవి చెట్లను తింటే చాలా కోపం వస్తాయి. ఎందుకంటే ఇట్లా కాకర చెట్లు, టమాటో చెట్లు అన్నమాట. అవి మిరప చెట్టు చూడ ఎంత మంచిగా వచ్చిందో. దీని పేరు ఏంటంటే భైరవి మిరప చెట్లు అన్నమాట. చూడ ఎంత ఘాటు ఉంటాయి. ఈ కలర్ ఉన్నాయి అనుకో, చాలా ఘాటు ఉంటాయి అన్నమాట. ఇవి చూడండి ఎంత, ఇవైతే పండు మక్కుతున్నాయి, తెంపేసేయాలి. ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. బెండ చెట్లు కూడా వచ్చినాయి, వాటికి కూడా పురుగు పడుతుంది. చూడండి, ఇది మా వంకాయ తోట అంటే చిన్న ఒక సైజ్ తీసుకొచ్చి ఒక సైడ్ అన్నమాట పెట్టినాం. ఇది కూడా అట్లనే చెట్టు. దీని మిరపకాయ మీదకి వస్తుంది, చాలా ఘాటు ఉంటుంది. ఇంకా ఇది కనకాంబరాలు అన్నమాట. ఇదంతా మా చిన్న గార్డెన్ అనమాట. వెనకకు రాగానే చాలా దోమలు చంపుతున్నాయి అంతా. ఇక్కడ కూడా అంతే, వంకాయ చెట్లు పెట్టినాం అనమాట. వంకాయలు ఇక్కడ 40 రూపాయలకు పావు ఉండే, అందుకే ఇట్లా తినేస్తున్నాయి చెట్లని, పువ్వుల్ని. కొనుక్కొని రావడం, వీటికి తిండి పెట్టడం అవుతుంది. అందుకే వాటిని చంపేసిన అన్నమాట, మందు కొట్టి. చూడండి, ఇది మా గులాబ్ చెట్టు ఎంత మంచిగా వచ్చినాయి. కటింగ్ చేస్తే చెట్లు మంచిగా వస్తాయి అన్నమాట. చూడండి ఎంత బాగుందో కలర్ కూడా. ఇంకొకటి ఇది 3 కలర్స్ వస్తుంది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో ఏమో ఈ కలర్ వస్తుంది ఇట్లా, తర్వాత కొంచెం పెద్దగా అయినాక ఈ కలర్, 2 కలర్స్. ఎప్పుడు త్రిమూర్తి లాగానే వస్తాయి అన్నమాట. చూడండి ఇట్లా అయిపోతే ఎంత బాగుంది కదా కలర్. ఇట్లా త్రిమూర్తి టైప్. ఒక్కొక్కసారి 3 ఒకటేసారి వస్తాయి, ఒక్కొక్కసారి ఒకటి వచ్చినాక తర్వాత 2 వస్తాయి అన్నమాట. ఇంక ఇక్కడ పల్లి చెట్లు కూడా పెట్టినా. ఇంకొకటి చావనీకి వస్తుంది నా దగ్గరికి, ఎంత మంచిగా వస్తుంది చూడండి. వామ్మో, ఇంకా అక్కడ కూడా ఉన్నాయి, 3, 4 ఉన్నాయి. ఇక్కడ బాగా కనిపిస్తుందా? అదిగో వాటి ఎంటికలు చూడండి. వీటి ఎంటికల వల్ల మనకు దురదలేస్తుంది అనమాట. వాళ్ళకు ఏదైనా అపాయం వచ్చినప్పుడు ఎంటికలు మనం పట్టుకుంటే ఎంటికలు ఏడుస్తుంది అనమాట. అందుకే మనకు దురదలేస్తుంది. కానీ ఏం చేస్తాం చెప్పండి, మన సేఫ్టీ చూసుకోవాలి కదా. వాటి సేఫ్టీ చూసుకుంటుంది అనుకోండి, కానీ చెట్లు ఖరాబ్ చేయొద్దు కదా మనం పెంచుకున్న చెట్లని, అందుకే చంపాల్సి వస్తుంది పాపం. రండి చంపేస్తాను. ఇంకొకటి, అవి వేటి మీద గుడ్లు పెడతాయి అంటే ఆయిల్ చెట్టు. చేసిరే దీన్ని ఏమంటారబ్బా, ఆయిలాకే అంటారు అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే మనకు జ్వరం వచ్చినప్పుడు, ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు ఇది నీళ్ళల్లో కాగపెట్టుకొని స్నానం చేస్తారనమాట. అదే అనుకుంటున్నా నేను, అదే అనుకోవడం అంటే ఆయిలాకు. దీనికి బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటాయి కదా, ఇక్కడ గుడ్లు పెడతాయి అన్నమాట. అవి కూడా నేను ఎప్పుడైనా చూపిస్తాను. నేను చాలాసార్లు చూసినా అనమాట. అయితే దీని గుడ్లు ఉన్నాయని, పిల్లలు ఉన్నాయని చంపేసినాం దీనికి. సారీ, చెట్టు కొట్టేసినాము నిన్న. అందుకే ఇక్కడ సైడ్ పడ్డాయి, కొడుతుంటే వాటికి దెబ్బ తాకుతుంది కదా, కింద పడ్డాయి అన్నమాట. ఈ చెట్టు మీద వచ్చేసినాయి. ఇదేంటంటే ఇది పాల చెట్టు. కంట్లో పడ్డదనుకో చచ్చిపోయినట్టే, ఇంకా చచ్చిపోయినట్టే, చచ్చిపోము.
అంత నొప్పులు వేస్తుంది అనమాట. మీకు ఎప్పుడన్నా దీని ఎక్స్పీరియన్స్ అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మా ఆయనకైతే అయ్యింది. సో నాకు ఆ దర్ద్ నొప్పి తెలుసు కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చిన్నపిల్లల్ని అయితే దీనికి దూరంగానే ఉంచండి. ఈ చెట్టుకి ఆకు మంచిగా చూపిస్తుంది చూడండి. ఏంటబ్బా ఇది రావట్లేదు మంచిగా క్లారిటీగా. ఈ కరివేపాకు చెట్టు మీద పడ్డాయి, మెల్లగా వస్తున్నాయి అన్నమాట. మీకు ముందు కూడా ఒక వీడియో చూపించినాను కదా, బకెట్ మీద పడి లైన్గా తిరుగుతున్నాయి. ఒకసారి చూపిస్తా వీటి పాలు ఎట్లా వస్తాయో. ఇట్లా ఈ పాలు అంటుకుంటాయి కూడా, జాగ్రత్త అండి. వీటికి దూరంగానే ఉండండి. ఈ పాలు పడతాయి అన్నమాట. చలో అండి అందరికీ బాయ్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇందులో మీకు ఏదైనా యూస్ఫుల్ ఉన్నదంటే ట్రిప్పే వస్తుంది నాకు. ఆ ట్రిక్ ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి మీది సక్సెస్ అయిందా కాలేదా అని. సో ఈ రోజుకైతే ఇంతే అండి ఈ వీడియో. అందరికీ బాయ్. మంచిగా ఉండండి, పురుగులతోటి బచాంచి ఉండండి. ఎందుకంటే ఈ వానకాలం ఎక్కువ పురుగులు వస్తాయి కాబట్టి. సో బీ హ్యాపీ. బాయ్ అండి అందరికీ.